డియర్ ఫ్రెండ్స్, ఇది 2010 మోడల్ వ్యాగనార్. ఈ ఈ వెహికల్లో సమస్య ఏంటంటే, రఫ్ రోడ్లో పోయినప్పుడు, స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయినప్పుడు ఈ బాడీలో స్పీకింగ్ నాయిస్ వస్తుంది. ఏదో సంథింగ్ బాగా హెవీగా సౌండ్ వస్తుంది. కస్టమర్ కంప్లైంట్ ఇది. అయితే మేము బంపర్ ఇప్పేసి దీన్ని చెక్ చేస్తే ఈ విధంగా యాప్రాను, క్లాస్ మెంబరు, ఈ చేసికి సంబంధించిన మొత్తం బాడీ స్ట్రెంత్ మొత్తం వీక్ అయిపోయి రస్ట్ పట్టింది. రస్ట్ పట్టి క్రాకులు వచ్చినాయి. ఈ క్రాకులు రావడం వల్ల ఇది సౌండ్ వస్తుంది. అయితే నార్మల్గా 15 ఏళ్ళు 20 ఏళ్ళు కంప్లీట్ అయిన బండ్లు స్వతహాగా ఈ ప్రాబ్లం అన్నిట్లో వస్తూనే ఉంటుంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని ఈ విధంగా దీన్ని రిపేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఇందులో సమస్య ఏంటంటే, స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయినప్పుడు జంప్ చేసినప్పుడు ఇంజిన్ కూడా దీని మీదనే ఒక లెగ్ ఉంటుంది కాబట్టి ఆ బరువు వల్ల ఇది సౌండ్ రావడం, జంప్ చేయడం, లేకపోతే ఇంజిన్ కొంచెం షిఫ్ట్ కావడం, వేరే కొత్త ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే దీన్ని మళ్ళీ ఈ పార్ట్ కొత్తదన్న వేయాలి, లేకుంటే దీన్నే రీస్ట్రెంత్ అన్న చేయాలి. ఇప్పుడు ఇది పాత మోడల్ కాబట్టి పార్ట్ దొరకట్లేదు కాబట్టి దీన్నే రీస్ట్రెంత్ చేస్తున్నాం. ఇది వెల్డింగ్ షీట్ మెటల్తోనే వెల్డింగ్ చేసి, ఈ యాప్రాన్ కూడా డ్యామేజ్ అయింది, మీరు చూడొచ్చు. ఈ యాప్రాన్ కూడా పూర్తిగా షీట్ మెటల్తోనే వెల్డింగ్ చేస్తున్నాం. ఇందులో యాక్చువల్గా ఈ రిపేర్ చేయడానికి ముందు ఇంజిన్ మొత్తం గేర్ బాక్స్తో సహా బయటికి తీయాలి. రేడియేటరు, కండెన్సర్ ఇవన్నీ బయటికి తీసి ఈ లోపల ఉన్న యాప్రాన్, ఈ క్లాస్ మెంబరు, చేసిస్ ఇవన్నీ వెల్డింగ్ చేయాలి. కానీ అలా చేయటం వల్ల అవన్నీ ఇంజిన్, గేర్ బాక్స్ రిమూవల్, రీఫిట్టింగ్ కాస్ట్ కొంచెం సర్వీస్ ఛార్జెస్ పెరుగుతాయి. అయితే కస్టమర్ రిక్వెస్ట్ చేసిండు, ఈ పాత బండి దీనికి కొంచెం తక్కువలోనే రిపేర్ కావాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంజిన్, గేర్ బాక్స్ తీయకుండా ఇలాగే ఉంచి దీన్ని వెల్డింగ్లు కంప్లీట్ చేస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్కి సర్వీస్ ఛార్జెస్, లేబర్ ఛార్జ్ బిల్స్ కొద్దిగా చాలా వరకు తగ్గుతాయి. అలా తగ్గడం వల్ల అతనికి కొంచెం పాత బండికి ఎక్కువ ఖర్చు పెట్టొద్దనే ఉద్దేశం సార్థకం అవుతుంది. మేము కూడా కస్టమర్కి హెల్ప్ చేసినట్టు మాకు కూడా ఒక విధమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.